హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ మూవీ టైం. కొత్త వస్తువులతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూసేయండి. ఇందాకే అనగనగా ఒక రాజు మూవీ చూడడం జరిగింది. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఈ సంక్రాంతికి మొత్తం నేను 3 మూవీస్ చూసిన. ఈ 3 మూవీస్లో నాకైతే ఈ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు మూవీ ఎందుకు నచ్చిందిరా అంటే మెయిన్గా ఈ మూవీకి హైలైట్ హీరో గారే అండి, నవీన్ పోలిశెట్టి గారు. అసలు నవీన్ పోలిశెట్టి గారి యాక్టింగ్, కామెడీ టైమింగ్ కానీ ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎలా అంటే మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ 3 to 5 మినిట్స్కి ఒక్కొక్క వన్ లైనర్ కామెడీ లైన్స్ వస్తూనే ఉంటాయి, వదులుతూనే ఉంటాడు నవీన్ పోలిశెట్టి గారు. అసలు మీకు ఎక్కడ గ్యాపే ఇవ్వరు ఎంటైర్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంకోటి, పక్కన నవీన్ పోలిశెట్టి గారి పక్కన ఎంతమంది కమెడియన్స్ పెట్టినా ఖచ్చితంగా ఓవర్ షాడో చేస్తారనిపించింది నాకు. అతని కామెడీ టైమింగ్ కానీ, ఆ వన్ లైనర్స్ వదిలే విధానం కానీ, యాక్టింగ్ కానీ కంప్లీట్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది ఎవరితో కంపేర్ చేసినా. అది చాలా బాగా ఎక్కువ జనాలు కనిపిస్తుంది నాకు. ఇంకా మెయిన్గా ఫస్ట్ హాఫ్లో కంప్లీట్ కామెడీ ఉంటుందండి. మెయిన్గా ఫస్ట్ హాఫ్ స్టోరీ ఎలా ఉంటుందంటే, మన రాజుగారు వచ్చేసి హీరోయిన్ని లవ్లో పడేయాలి. దాని మీద జరుగుతుంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. కంప్లీట్ కామెడీ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత కాన్ఫ్లిక్ట్ రివీల్ అవుతుంది. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఏంది, ఎందుకు వచ్చింది ఆ కాన్ఫ్లిక్ట్ మన రాజుగారు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేదే ఇంకా కంప్లీట్ సెకండ్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా ఇప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చిందని చెప్పేసి కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ నుంచి కంప్లీట్గా కామెడీ రోల్ రాజుగారు సెకండ్ హాఫ్లో కంప్లీట్గా సీరియస్గా టర్న్ గారు. అదే నాకు చాలా ప్లస్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు రాజుగారి అనే క్యారెక్టర్ని స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు కంప్లీట్ కామెడీ, ఏది సీరియస్గా తీసుకోకుండా కామెడీతోనే లాగుతుంటారు. వన్స్ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి మళ్ళీ అది సీరియస్ అయిపోతే ఖచ్చితంగా ఎక్కదు జనాలకి. బట్ ఈ మూవీలో అలా ఉండదు, కంప్లీట్ కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్ కూడా. అక్కడక్కడ ఎమోషన్స్ టచ్ చేస్తూ ఆ కామెడీని ఎక్కడా మిస్ కాకుండా, ఎక్కడా ఓవర్ చేయకుండా, ఎక్కడా తగ్గియకుండా చాలా అంటే చాలా కరెక్ట్గా పెట్టారు. ఇంకా కాన్ఫ్లిక్ట్ కూడా నాకైతే బాగానే హ్యాండిల్ చేశారనిపించింది. ఎందుకు బాగానే అంటే ఆ కాన్ఫ్లిక్ట్ కరెక్ట్ ఒక లైన్ మీద ఉన్నట్టు అనిపించింది నాకు. కొంచెం అటు అయినా కొంచెం ఇటు అయినా ఆ కాన్ఫ్లిక్ట్ పెద్దగా ఎక్కదు మూవీలో. అందుకే నాకు పర్లేదు, బాగానే ఉంది అనిపించింది కాన్ఫ్లిక్ట్. మరి తోపు అనేలాగా లేదు, బట్ పర్లేదు, బాగానే ఉంది అనిపించింది ఆ కాన్ఫ్లిక్ట్ కూడా. ఇంకా అంతే అండి, నాకైతే కంప్లీట్ నవీన్ పోలిశెట్టి గారు తప్పించి మూవీలో ఇంకెవరు కనిపించలేదు. కంప్లీట్ వన్ మ్యాన్ షో అనిపించింది నవీన్ పోలిశెట్టి గారిది. మన బుడ్డోడ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, సంక్రాంతికి వస్తున్నంలో బుడ్డోడ్ ఉంటుందండి. ఆ పిల్లోడ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది మూవీలో. ఆ పిల్లోడ్ క్యారెక్టర్ కూడా బాగా అనిపించింది ఈ మూవీలో. మనశంకర వరప్రసాద్ గారి మూవీలో కంటే ఈ మూవీలోనే బాగా అనిపించింది నాకు ఆ బుడ్డోడ్ క్యారెక్టర్. కానీ ఏ మాట కా మాట అండి, మన నాగవంశీ గారు ప్లస్ లో బడ్జెట్ మూవీస్ చాలా చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఏమైనా కంపేర్ చేసుకోండి, మ్యాక్సిమం ఒక 10 తీసింటే మినిమం అందులో 7 to 8 ఖచ్చితంగా హిట్ అయి ఉంటాయి లో బడ్జెట్ మూవీస్ నాగవంశీ గారివి. చాలా బాగా జడ్జ్ చేస్తారనిపిస్తుంది నాకు లో బడ్జెట్ మూవీస్ అయితే. ఈవెన్ మన పెద్ద హీరో మూవీస్ కూడా జడ్జ్ చేస్తారనిపిస్తుంది. కానీ బయటకు వచ్చి అతనే ఎక్కువ హైప్ ఇచ్చి హైప్ క్రియేట్ చేసేసి అది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని మూవీస్ ఆడవేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఇంకా అంతే అండి, మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు. మూవీ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. ఖచ్చితంగా చూడండి, మీ ఫ్యామిలీస్తో చూడండి, ఖచ్చితంగా చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. నన్ను అడిగితే ఆ 2 మూవీస్ కంటే ఈ మూవీలో చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. దట్టు వాల్యూ ఫర్ మనీ కూడా అనిపించింది నాకు ఈ మూవీ అయితే. రవితేజ గారి మూవీ చూడలేదండి, నాకు కొంచెం టైం కుదరలేదు. దట్టు నాకు ఆ మూవీ కొంచెం లాస్ట్ ప్రయారిటీలో ఉండే, అందుకే సరిగ్గా నాకు టైం సెట్ కాలేదు, నేను కూడా కుదుర్చుకోలేదు. అది కూడా చూస్తాను, ఖచ్చితంగా చూసి మీకు రివ్యూ చెప్తాను. మీరు మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్.